పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన బంగారు పాదం దగ్గర మరొకసారి 3 గంటల ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరే భాగ్యం దేవుడు నాకు నీకు ఇచ్చాడు. దేవుని యొక్క కృపతో మనము 1730 రోజులుగా ముందుకు సాగుతున్నటువంటి ప్రోగ్రాంని దేవుడు ఆశీర్వదించి మరొకసారి ఎంతోమంది పేద బిడ్డలు వేదనతో దుఃఖముతో ఉండగా వారందరి యొక్క కన్నీళ్లు తుడవబడాలని, అందరికీ మేలులు జరిగే దినములు సంవత్సరాలు ఉదయించాలని భక్తితో ఈరోజు ప్రార్థిస్తాం. అనిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్పోర్ట్స్ డే సక్సెస్ అగునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు అనిత కుటుంబం. శ్రీదేవికి స్పాండిలైటిస్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్య, మానసిక ప్రశాంతత కొరకు త్వరలో ప్రమోషన్ వచ్చినట్లుగా, క్యాంపస్ సెక్షన్లో సెలెక్ట్ అవునట్లుగా, శ్రవణ్ మంచి ఉద్యోగం కొరకు, లక్ష్మి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే సుధాకర్ కుటుంబం కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వి సందీప్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సైమన్ పుష్ప 40వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇంతవరకు దేవుడు చేసిన మేలులకు కాచి కాపాడినందుకు, నూతన సంవత్సరంలో బిడ్డల కుటుంబాలపై దేవుని దీవెనల కొరకు మరియు సింధుజ, రాజేష్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సైమన్, పుష్ప మీ ఇద్దరిని దేవుడు 40 సంవత్సరాలుగా వివాహ జీవితం దీవించాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తుమా సుమన్ రెడ్డి, సుజిత్ ఆ కుటుంబంలో 2025వ సంవత్సరంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈరోజు ఉదయం మన దగ్గర ఇక్కడ సిస్టర్ సాంగ్తా టైంలో పెరిగినటువంటి బిడ్డ యొక్క కుటుంబానికి వెళ్ళాను. అక్కడ వాళ్ళు భర్త ప్రత్యేకంగా రాములు మరి తన జీవితంలో ఇక పూర్తిగా కోలుకోలేక ఆసుపత్రి నుంచి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా వాళ్ళు ఏడుస్తూ బాధలు పెడుతున్నారు. రాములు నీ దేవుడు తాకి స్వస్థపరచాలని, ఆయనకి దేవుడు మార్గం చూపించి దేవుని యొక్క అద్భుతము వాళ్ళ కుటుంబంలో జరిగి దేవుడు దీవించాలని, అలాంటి పేద బిడ్డలు ఎందరో ఉన్నారు, వాళ్ళందరి కుటుంబాలను కూడా దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. అలాగే నాకు ఒక ఆత్మీయ తల్లిలాగా దేవుడు సిస్టర్ ఫీనియా, అంతకుముందు మంచిర్యాల్లో ప్రొవిన్షియల్గా మదర్గా ఒక తల్లి వలె జీవించిన వ్యక్తి, ఆఫ్రికా దేశంలో తన సేవను ముగించుకొని ఇండియాలో ఇప్పుడు చికిత్సను పొందుతున్నారు. సిస్టర్ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రత్యేకంగా మనం ప్రార్థించుకుందాం. వీరందరితో పాటు రేపటి దినం మంగళవారం మెట్టుగూడలో చర్చిలో వినబోతున్నటువంటి ప్రతి భక్తుని యొక్క భక్తురాలు యొక్క దీవెనలు, ఆశీర్వాదమును దేవుడు దయచేయమని, అలాగే మరి ఎల్లుండి దేవగిరి పట్టణంలో జరగబోతున్నటువంటి ఆ ప్రార్థనను కూడా దేవుడు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుందాం. ఈ ఉద్దేశములతో మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుల 107వ కీర్తన 1వ వచనంలో ప్రభు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు అని కీర్తనగాడు చెప్తున్నారు. మనకందరికీ తెలుసు దేవుడు నిజంగా మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్. దట్స్ వై హీ క్యారీడ్ అస్ టు దిస్ ఇయర్. ఆయన మంచితనం వలననే మనము ఈరోజు కూడా బ్రతికి ఈ సంవత్సరాన్ని చూడగలుగుతున్నాం. గాడ్ ఈజ్ గుడ్. సామ్ 107:1. ఆయన మన పేర్లను తన అరచేతిలో రాసుకొని ప్రతిరోజు చూస్తున్నాడంట. మీరు ఎక్కడ ఉన్నా మిమ్మల్ని మరువని దేవుడు ఒకడు ఉన్నాడు. యెషయా 49:16 అలా చెప్తుంది. He has written our names on the palm of his hands. Yes, he keeps looking at you. He is concerned about you. రోమీయులకు రాసిన లేఖ 5:8లో ఒక చక్కటి మాట, మనము పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా, ఇట్లు అతడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. మనం చేంజ్ అయిన తర్వాత కాదు, మార్పు పొందిన తర్వాత కాదు, పాపాత్ములుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించాడు. నాట్ దట్ we repented and returned back while we were still soaked in sin. God loved us and gave himself for us. Romans 5:8. ఈ మంచితనమునకు పాట పాడే ఒక భాగ్యం. ఈరోజు ఈ పాటను క్రిస్తురాజ్ ఫాదర్ గారే రాశారు. భక్తితో ప్రార్థిస్తాం. ఫాదర్ గారు ఒక పని మీద ఇంకొక దేశంలో ఉన్నారు. దేవుడు ఆ ఫాదర్ గారిని కూడా ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకుంటూ మనము ఈ పాటను పాడదాం. నీ మంచితనము యేసయ్యా నేను మరువలేనయ్యా. నీ మంచితనము యేసయ్యా నేను మరువలేనయ్యా. నా పేరును నీ అరచేతిలో రాసి ఉన్నావా. స్నేహితుడని పిలచుచున్నావా. ఈ పాపిని నీ స్నేహితుడని పిలచుచున్నావా. యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధ పాదాలకు నమస్కారం.
కొరకు ఇంకొక మంచి వాడు మరణింపగలడు. మంచివాడు కొరకు ఇంకొక మంచివాడు మరణింపగలడు. నే పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా. నీ పాపిగా ఉన్నప్పుడే స్వామి నా కోసం మరణించితివా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృపా. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృప. నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోనా ప్రభు మాటకు తిరస్కరించాడు, మాటకు విధేయించలేదు. అయినా దేవుడు ఆయన మొరను చేప గడుపులో నుండి ఏడుస్తే విన్నాడు. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకొక వ్యక్తిని, ఇంకొక దేశమును మన్నించడానికి ఆయన ఒప్పుకోలేదు. పొందుకొన్నాడు కానీ ఇతరులకి ఇవ్వటానికి సిద్ధపడలేదు. అలా మనం ఉండకూడదు. ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం. ఎస్, జోనా దో హీ disobeyed God and he had to go through life few days in the belly of the fish. He cried. God heard his groaning. But in spite of all this, he never understood the love of God. He never forgave the people of Nineveh. He should not be our life. Let's learn from him and sing this hymn. యోనా 2వ అధ్యాయం 1-2. చేప కడుపు నుండి యోనా తన దేవుడైన ప్రభుని ఇట్లు ప్రార్థించను. ప్రభు, నా ఆపదలో నేను నీకు మొరబెట్టగా నీవు నా గోడని వింటిని. నేను పాతాళ లోకము నుండి నీకు ప్రార్థన చేయగా నీవు నా వేడుకోడును అంగీకరించితివి. ఫ్రమ్ ద belly of the fish when he cried, he says, you heard my groaning and you heard my prayer. మనం కూడా భక్తితో ప్రార్థించి యోనా వలె కాకుండా మనం జీవించాలి, మన్నింపబడాలి, ఇతరులు మన్నింపబడాలని, మన ద్వారా చాలా ఆత్మలు బ్రతకాలని ఈ నెలలో, ఈ వారంలో ఇటువంటి గొప్ప కృప కోసం భక్తితో ప్రార్థిస్తాం.
దారి తప్పిన యోనా చేప కడుపులో ఉండి ఏడ్చినాడే. దారి తప్పిన యోనా చేప కడుపులో ఉండి ఏడ్చినాడే. నీ మాటను వినకపోయినా నీవు కరుణతో దరి చేర్చినావే. నీ మాటను వినకపోయినా నీవు కరుణతో దరి చేర్చినావే. నా బలహీనత బలముగా మార్చే ప్రేమ, నమ్మక పాత్రగా నిలచే కృపా. నా బలహీనత బలముగా మార్చే ప్రేమ, నమ్మక పాత్రగా నిలిచే కృప. యేసయ్యా నా యేసయ్యా నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. ఎంత కరుణ కలిగిన దేవుని వైపు మన మీద కరుణ చూపమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బృందంలో ఒకరు బొంకే వ్యక్తి, ఇంకొకరు అప్పగించే వ్యక్తి, అందరూ పారిపోయే వ్యక్తులు. కానీ యేసు ప్రభు వాళ్ళందరినీ చేరదీసి తర్వాత వాళ్ళ ద్వారా ఎంత గొప్ప కార్యం చేశాడో వాళ్ళు ఒక్కరు స్టోరీని మనం ఈరోజు వినబోతున్నాం. ఆయన పేరు సీమోను పేతురు. బొంకాడు. బొంకిన తర్వాత ఎందుకు నేను గురుద్రోహం చేశానని ఏడ్చాడు. ఏడ్చినప్పుడు ప్రభు ఆయన వైపు చూస్తూ ఎందుకు చేశావని చెప్పలేదు, ఆయన వైపు జాలితో చూచాడు. ఎస్, ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్, one was about to betray him, another one was denying him, and when Peter denied 3 times, Jesus did not get irritated, angry with him, looked at him with compassion and made him to become Saint Peter later. లూకా 22:61 దాన్ని మనం చూస్తున్నాం. వెక్కి వెక్కి ఏడ్చాడు బొంగిన పేతురు. యేసు ప్రభు జాలితో చూశాడు. దాన్నే పాటగా పాడబోతున్నాం. ఇప్పుడు దర్శనంలో చూద్దాం ఎన్నిసార్లు మనం కూడా బొంకామో, దేవుడు ఎన్ని అవకాశం మనకు దయచేస్తున్నాడో దానిని తలంచే ప్రేమ పాట. దేవునికి రుణపడి జీవించుటకు ఇంకొక సంవత్సరం భక్తితో పాడుదాం. ముమ్మాలు పేతురు బొంకిన నీవు కరుణతో ఆయన వైపు చూచినావే.
వెలుతురు పొంగిన నీవు కరుణతో ఆయన వైపు చూచినావే. పరలోకపు తాళపు చెవిని ఆయన చేతికి ఇచ్చినావే. పరలోక తాళపు చెవిని ఆయన చేతికి ఇచ్చినావే. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృప. అతిశయమైనది నీ ప్రేమ, మరువలేనిది నీ మహాకృప. యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. అందుకే కరుణ జపమాల అనే ప్రార్థన ఆగిపోకుండా సాగుతుందని ఈ ప్రార్థన మీకు అర్థము కావాలి. హౌ మచ్ గాడ్ లవ్స్ us and shows mercy to us, compassion is the meaning of the song. That's why 1730 days still our program keeps going. ఆయన కరుణ సమసిపోలేదంటే ఈ ప్రోగ్రాం యొక్క సాక్ష్యం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని కరుణ అపారమైనది. మనము ఈరోజు బ్రతకటానికి అర్హత లేని వాళ్ళం. పాపమునకు వేతన మరణం. కానీ దేవుడు బ్రతికించాడు. కారణం దేవుని కరుణ కిరణాలు ప్రవహిస్తుంది. కాపుదలలో ఉంచాడు. అనేక సంఘటనలు రోజు మీరు చూస్తున్నారు న్యూస్లో ఏమేమి జరుగుతుందని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ ప్రార్థన ఎంతగానో నన్ను కాపాడింది. మరి ముఖ్యంగా ఈ సెంటర్ విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని విన్నపాలతో మీరు ప్రార్థించండి. ప్రత్యేక దీవెనలు ప్రభుకు దయచేయమని ప్రార్థించండి. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ ఆల్ ఆఫ్ us and also for the center, for all the people who trust in our prayers for protection. అందరూ కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును దివ్యవాక్య కుటుంబ సభ్యులందరినీ దివ్య వాక్కు కుటుంబ సభ్యులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల కోసం ప్రార్థించుకోండి. రేపటి దినం మెట్టుగూడ చర్చ్లో వాక్య పరిచయను ప్రభు దీవించమని ప్రార్థించండి. అలాగే ఎల్లుండి దేవగిరి పట్టణం వరంగల్ డైసిస్లో జరగబోతున్న ప్రోగ్రాంను ఆశీర్వించమని ప్రార్థించండి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శుభవార్త. మీకు ఎవరికైనా DMI 24/7 కార్డు ఇంకా లభించలేదంటే ఆ స్థలంలో మీకు ఇస్తాం. అలాగే మనకు ప్రభు ఇచ్చిన క్యాలెండర్లు కూడా అక్కడికి తీసుకొస్తాం. ఇలా ఎంతమంది మీరు విన్నారు కదా, చాలామంది క్యాలెండర్లు పంచుతున్నారు, వాళ్ళకి మేలులు జరుగుతున్నాయి. దయచేసి ప్రార్థిస్తూ ఉండండి. క్యాలెండర్లు కూడా అందుబాటులో మీకు రేపటిదని అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి 10వ తారీఖున హబ్సిగూడ డివైన్ మర్సీ సెంటర్లో ప్రత్యేకమైనటువంటి వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థన, కరుణ జపమాల, కరుణ సెంటర్ అది. అందువలన కరుణ కోసం ప్రార్థిస్తాం. ఇది డివైన్ వర్డ్ సెంటర్, అది డివైన్ మర్సీ సెంటర్. ఇది దివ్య వాక్య కేంద్రం, అది దివ్య కారుణ్య కేంద్రం. అక్కడ కరుణ ఎక్కువగా దేవుడు కురిపించే స్థలం అది. చక్కగా ఫాదర్ గారు కూడా ఇప్పుడు స్థలంను సిద్ధపరుస్తున్నాడు. ఫాదర్ సాగర్ ఆంటనీ తరఫున, నా తరఫున మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. మేమందరం అక్కడ ఉంటాం, మీరు కూడా రండి, దేవుని దీవెనలు పొందండి. పోయినసారి చాలా రెస్పాండ్ అయ్యారు మీరు, ఇంకా ఎక్కువగా రండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కూడా టెంట్ వేసి బయట మీకోసం సిద్ధపరుస్తున్నారు. దయచేసి అందరికీ ఈ వార్తను నా తరఫున చెప్పానని చెప్పండి. అది మనమందరం కలిసి కట్టిన ఒక మందిరం, దాన్ని మనలో మనం నిర్మించడానికి ట్రై చేస్తున్నాం. ప్లీజ్ టెల్ ఆల్ ద పీపుల్ ఇన్ ట్విన్ సిటీస్, వితౌట్ మర్సీ వీ కెనాట్ సర్వైవ్ టుడే, అండ్ ఇట్ ఈస్ కాల్డ్ డివైన్ మర్సీ సెంటర్. విల్ బీ హ్యావింగ్ ఆన్ 2nd Saturday and 10th we'll be having from morning till evening. In between there is a lunch for you. మధ్యలో మీకు ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 13వ తారీఖున షాద్నగర్ ప్యారిష్లో కొడుదూరులో మనకు ఎక్కువగా సహాయం చేసే కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ప్రాంతంలో కూడా వాక్య పరిచర్య రోజంతా 9:30 నుంచి 4 గంటల వరకు జరుగుతుంది. మీరు వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, 24వ తారీఖున ఈ సెంటర్ ఈ స్థాయికి ఈ విధంగా లేపబడటానికి కారణం డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్, దివ్య వాక్య కుటుంబ సభ్యులు ఆర్థికంగా చాలా సహాయం చేశారు. ఎట్లా ఈ స్థలం తీర్చిదిద్దాము మీరు చూశారు. అందువలన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోగ్రాం, అదే దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మహోత్సవం. ఆ దినమున మీరు కుటుంబ సమేతంగా వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందే గొప్ప అవకాశం. ఒక గిఫ్ట్ కూడా ఇవ్వటానికి ప్రయత్నం జరుగుతుంది. ప్రార్థించుకోండి. మీరందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వచ్చే వాళ్ళందరినీ ఇక్కడ ఉన్న దైవజనులు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవిస్తారు. 24th of this month is dedicated to Divine Word family members. Thank you for standing with us. Come as a family. Lunch, love meal is prepared for you. Maybe God willing, a gift is also given to you. And also God's servants will bless you as a family on that day. 4వ గుర్తులో ఉన్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. యాకోబు జీవితం. యాకోబు అంతకుముందు ఆయన పేరు మోసగాడు, కానీ పేరును మార్చాడు దేవుడు, ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ విషయాన్ని యాకోబు 32:28లో చదువుతున్నాం.
దేవుడు చెప్తున్నాడు, నీకు ఎందుకు ఈ పేరు పెడుతున్నానంటే దేవునితో మానవునితో పోరాడి గెలిచితివి, కావున నీకు ఆ పేరు కలుగును అని ప్రభు చెప్తున్నాడు. ఎంత గొప్ప వ్యక్తి చూడండి, దేవునితో పోటీ పెట్టుకొని గెలిచాడంట. గెలవగలమా? మీలో కొంతమందికి డౌట్ ఉంది. మీ డాడీ పిల్లలు మీతో పాటు పోటీ పెట్టుకుంటారు. నీవు ఈ డ్రెస్ కొనకపోతే స్కూల్కి పో అంటారు. మీరు కొని ఇస్తారు. ఎవరు గెలిచారు ఇప్పుడు మీకే తెలుసు. మీరు కాదు, మీ పిల్లలు గెలిచారు. అలాంటి డాడీ మన డాడీ. ఆయన గెలిచాడు, మనల్ని కూడా గెలిపిస్తాడు ఈ సంవత్సరం దేవుడు. ఎస్, యూ కెన్ ఫైట్ విత్ గాడ్ బికాజ్ యూ కాల్ హిమ్ అవర్ ఫాదర్. డాడీ, నాయన. నేను ఫైట్ చేసి అలా పొందుకున్నాను చిన్న చిన్న అభిషేకం, అది పంచుతున్నాను మీకు తెలుగు భాషలో. మీకు ఎందుకు ఇవ్వడు? మీరు కూడా కోట్లాడండి. నా డాడీ, మీ డాడీ, మన డాడీ, దేశప్రభు డాడీ. భక్తితో ప్రార్థనతో ఆయన పేరునే మార్చేశాడండి. నేను విన్నారు కదా, ఏమని విన్నారు? దేశములు నీ వెలుగు దగ్గరికి రాబోతున్నాయి, జాతులు నీ వెలుగు దగ్గరికి రాబోతున్నారు. మీ పిల్లల్ని ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు, కానీ ఇప్పుడు ఎత్తుకొని మీ దేశమునకు వాళ్ళు తీసుకొస్తారు. మీకు మాత్రం కాదు, సందది వారికి దీవెన. నిన్నటి రోజు ప్రసంగం విన్నారు కదా, ఆల్రెడీ 8-9 వేల మంది దాకా చూసినట్టు వింటున్నాను. మరి మీరు కూడా వినండి, ఆనందించండి, భక్తితో ప్రార్థనతో పాడుదాం. మోసగించి పారిపోయిన యాకోబును ఇశ్రాయేలుగా మలచి దీవించినావే. మోసగించి పారిపోయిన యాకోబును ఇశ్రాయేలుగా మార్చి దీవించినావే. నేను ఎన్నెన్నో మోసాలు చేసినా నన్ను శిక్షించలేదే ప్రభువా. నేను ఎన్నెన్నో మోసాలు చేసినా నన్ను శిక్షించలేదే ప్రభువా. అనాది స్నేహం నీదయ్యా, ఆదుకొనేవాడవు నీవయ్యా. అనాది స్నేహం నీదయ్యా, ఆదుకునేవాడవు నీవయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాలకు నమస్కారం. దేవుని పాదం చేరి ప్రతిరోజు 3 గంటలకు మీరు ప్రార్థన చేస్తున్న వారు మీరు ధన్యులండి. ఎందుకంటే కరుణ ఒక్కటే బ్రతికిస్తుంది. మీకు అర్థమైంది. ఈ లింక్ను అందరికీ పంపండి. చాలామంది ఇంకా ఉన్నారు ఇలాంటి కరుణ జపమాలలో జరుగుతున్న అద్భుతాలు. వాళ్ళు కూడా తెలియాలంటే మీ వాట్సాప్, సోషల్ మీడియా అంతా వాడుకొని ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేయండి. మిగిలిన ప్రసంగాల కంటే నేను చెప్తున్నాను, కరుణ దేవుడు కోరుకున్నది. మీకు తెలియదు, ఆయన రాక మునుపు ఈ కరుణను అందరికీ స్ప్రెడ్ చేయాలన్నాడు. అలా స్ప్రెడ్ చేసే వ్యక్తులు నేను మాత్రం కాదు, మీరు కూడా ఉన్నారు. మీ మరణ గడియలో మీకోసం దేవుడు వచ్చి మీకోసం పోరాడతాడంట. మీకు తెలియదు ఎంతమంది కరుణ జపమాలను ప్రమోట్ చేశారో ఆ గురువులు. తర్వాత ప్రజలకు అలాంటి దీవెనలు ఉందంట. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫస్ట్ ప్రింట్ క్యాలెండర్స్ అన్నీ అయిపోయాయి, కానీ ప్రజలు చాలామంది ఇంకా అడుగుతున్నారు. కావున సెకండ్ ప్రింట్ కూడా చేసి ఈరోజు సాయంత్రం లోపల వచ్చేటట్టు వింటున్నాం. మరి ప్రభు చిత్తమైతే అవన్నీ కూడా ప్రజలకు ఇంకా కొన్ని వేల సంఖ్యలో ప్రజలు అడుగుతున్నారు. మీరు కూడా దయచేసి రెండవ ప్రింట్ తర్వాత ఇంకా ప్రింట్ చేయము. అందువలన దయచేసి ముందుగానే బల్క్ ఆర్డర్ చేసేవాళ్ళు మీరు చేసుకోండి. సో ద ఫస్ట్ ప్రింట్ యాజ్ ఇట్ గాట్ ఓవర్ అండ్ ఎగ్జాస్టెడ్, నౌ we are going for the second print and it is supposed to come today. So please continue to pray, and those who are ordering in bulk, please do it ahead of time. Otherwise that order, when it gets over, I don't think we can go for third printing, because every time second printing and third printing, it is becoming very costly. మీకు తెలియదు, మనం ప్రింట్ చేసి ప్రతి సంవత్సరం అదే రేటుకి అమ్ముతున్నామంటే కారణం ఏంటిది? ప్రజలకు అందాలి. పేపర్ రేట్ అవుతోంది, అవన్నీ నేను చెప్పకూడదు. నేను అన్నీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, కానీ అవన్నీ పట్టించుకోకుండా మీకు అందాలి ఆ ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల దయచేసి సెకండ్ ప్రింట్ ఆల్రెడీ ఇక్కడికి ఈరోజు వచ్చేటట్టు వింటున్నాం. దయచేసి తొందరగా ఎవరికైతే క్యాలెండర్స్ మీరు ఎవరికైతే పంచలేదని ఏడుస్తున్నారో, నాకు ఛాన్స్ దేవుడు ఇస్తే మళ్ళా ప్రజలకు పంచుతాను అనుకుంటున్న వాళ్ళు బల్క్గా ఆర్డర్ చేసుకోండి. ఎక్కడెక్కడ లభ్యమవుతుందో ఆ స్థలములలో త్వరలోనే అందిస్తున్నాం. తర్వాత ఆల్రెడీ స్టాక్స్ ఉంటే అక్కడ ఆ ఏరియాలో చూసుకోండి. సాగర్ ఎస్విడి, డిఎంసి అప్సిగూడ, గ్లోరియా సుజిత్ ట్రిమిల్గిరి మెట్టుగూడ, లారో రాజీవ్ ఈసీఎల్ డమైగూడ, బ్రదర్ హ్యారీ బోయ్గూడ, రాజు మేదిపట్నం, షీలా జాన్ ఖైరతాబాద్, అమలిన్ రాజు గుంటూరు విజయవాడ, శ్రీనివాస్ రెడ్డి కోదాడ, బి రవి మధురవాడ అండ్ వైజాగ్, అంతోనమ్మ వరంగల్, ప్రేమ వరంగల్, ఫాతిమా నగర్, మికే మేరీ రాణి మిన్నలూరు, తెరిస రాణి కడప, వసంత నింజాల, జెసిలియా సికంద్రాబాద్, అనురాధ హైదరాబాద్, డివైన్ లైట్ మినిస్ట్రీస్ అండ్ జోస్ఫిన్ బెల్లారి. ఎంతోమంది ఉన్నప్పుడు ఈ బిడ్డలు ముందుకు వచ్చి ఇంతమందికి అందిస్తున్నారు. అలాగే కొంతమంది కొన్ని వందల క్యాలెండర్స్, వేల క్యాలెండర్స్ తీసుకుపోయి ఫ్రీగా కొన్ని ఊర్లలో పంచుతున్నారు. మీ అందరినీ దేవుడు రహస్యంగా చూసి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలలో 2 అడకాలు ఉన్నాయి. ఇదే ఈ సంవత్సరానికి ఫస్ట్ అడకం. మీరు రండి, ఎందుకంటే కరెక్ట్గా దేవునితో ఉండి స్టార్ట్ చేస్తే మంచిది. ప్రత్యేకంగా మీకు తెలుసు, ఇంగ్లీష్ భాషలో, ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ ఫ్రమ్ 7th evening to 10th, yes, 7th evening to 10th afternoon, that is from coming Wednesday to Saturday afternoon. తెలుగు భాషలో మొట్టమొదటి వడకం 19 సాయంత్రం నుంచి 23 సాయంత్రం వరకు జరుగుతుంది. ఈ ప్రార్థనలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. మీకు ఫస్ట్ దేవుని సన్నిధిలో గడిపితే మంచిది అని నా భావన. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, 31వ తారీఖున టీచర్స్ కాలనీ ట్రిమిల్గిరిలో కూడా వాక్య పరిచయం చేయడానికి వస్తున్నాం. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా మన రాజకీయ నాయకులు కూడా మనకు ఫేవరబుల్గా ఉండడం దేవుడిచ్చిన గొప్ప కానుక. నిన్నటి రోజు మీరు చూశారు, టీవీలో మీరు చూసే ఉంటారు, ఎంతగా మనల్ని ప్రేమించి ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ ఉన్న నాయకులు, మాజీ సర్పంచ్, తర్వాత అటు పాండు గారు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. వచ్చి మనతో ఉంటాము, ఏది ఉన్నా మేము మీతో ఉంటాం అని వాట ఇచ్చారు. అవన్నీ మీరు చేసిన ప్రార్థన ద్వారా మనకు దొరికిన ఫేవర్.
Yesterday you heard how the MLA said, anything connected with your church, I am there for you. And then నేను కొన్ని మనవి చేశాను. వెంటనే దానికి చెందినటువంటి వ్యక్తులకు ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం ఒకళ్ళ ఎస్టిమేషన్ కోసం వాళ్ళు రావచ్చు. అలాంటి మంచి మనస్సును ఆయనకి దేవుడు ఇచ్చినందుకు కూడా ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. అలాగే ఎంపీ గారు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా త్వరలోనే ఈ స్థలంలోకి వచ్చి కొన్ని ప్రణాళికలు తయారు చేస్తారు. దేవుడు వారందరినీ దీవించి దేవుని యొక్క దీవెనలు వారి ద్వారా మనకు వస్తుంది. కావున వారి కుటుంబాలను మన కాన్స్టిట్యుయెన్సీ పటాన్చెరి కాన్స్టిట్యుయెన్సీని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని, తర్వాత ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని వస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రభు ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, బ్రతికించిన దేవుడు ఒక వారం అయిపోయింది, రెండవ వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది సోమవారం, రేపు మంగళవారం. ఎడతెగక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి తపస్సు కాలంలో ఆల్రెడీ చోమని ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఇవన్నిటిని ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకోండి. మరీ ముఖ్యంగా మర్చిపోవద్దు, పిల్లలందరినీ సెట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దయచేసి February 1st తారీఖున స్టూడెంట్స్ ప్రేయర్ ఇక్కడ ఉంటుంది. February 1st will be the students prayer. So bring all the children going for the exams. Students prayer is on 1st of February and not in the big hall. We'll be having it in the Arnal Bhavan cellar there. అదే రోజున మరి యూత్ ప్రోగ్రామ్ కూడా అదే రోజున షిఫ్ట్ చేసాం. ఎలా మేనేజ్ చేయబోతున్నాం తెలియదు, ఎందుకంటే చాలామంది యూతే నిండిపోతున్నారు. దేవుని చిత్తానుసారం ఆ రోజు జరగాలని ప్రభుని ప్రార్థించండి. మీ పిల్లలు వచ్చేటప్పుడు పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ ఇవన్నీ తీసుకుని రావాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక ప్రత్యేక ప్రకటన. మీరు వచ్చేటప్పుడు మీరు డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రూఫ్కి మీరు లాస్ట్ పేమెంట్ రిసిప్ట్ని మీరు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే మీరు డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అని గుర్తించగలుగుతాం. ఈ దివ్యవాక్య కేంద్ర కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక మనవి, మీరు లాస్ట్ పేమెంట్ ఎప్పుడు చేశారో ఆ పేమెంట్ని దయచేసి రిసిప్ట్తో వస్తే మీరు కుటుంబ సభ్యులని రుజువు చేసే అవకాశం ఉంటుంది. భక్తితో ప్రార్థన చేసుకుందాం. అనేక ప్రోగ్రామ్స్ మధ్యలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో ఇక్కడ కూడా ప్రోగ్రాం జరుగుతున్నాయి. అన్నిటిని దేవుడు దీవించమని, ఇక్కడ ఉన్న సేవకులందరూ ఒక్కరోజు కూడా లెస్ లేకుండా అందరూ పనిచేస్తున్నారు. సేవకులు అంటే కేవలం గురువులు మాత్రం కాదు, అందరినీ దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించుటకు చివరి పాట, చివరి మాట, చివరి దీవెన. నేను నిన్ను గాయపరచిన ఆ గాయాలతో నన్ను నీవు స్వస్థపరచినావే. నేను నిన్ను గాయపరచిన ఆ గాయాలతో నన్ను నీవు స్వస్థపరచినావే. ఎందుకింద జాలి నా పైన ప్రభు, ఎందుకింత ప్రేమ నా పైన, ఎందుకింత చాలి నా పైన ప్రభు, ఎందుకింత ప్రేమ నా పైన. ఎండిపోని ప్రేమ నీదయ్యా, సమసిపోని కరుణ నీదయ్యా. ఎండిపోని ప్రేమ నీదయ్యా, సమసిపోని కరుణ నీదయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ పరిశుద్ధ నీ బంగారు పాదాలకు నమస్కారం, 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 నమస్కారం. గాయపరిచిన వారిని తిరిగి గాయపరిచే లోకం. మనం గాయపరిస్తే ఆ గాయాలచే మనకు స్వస్థతనిచ్చే దేవుడు మన దేవుడని 1 పేతురు 2:25 పాడాం. సమస్య పోదని విలాప గీతాలు 3:22-23 చదివాం. ఎందుకంటే కొందరు నోట్స్ రాస్తున్నారు వాళ్ళ కోసం. ఒక వ్యక్తి అయితే 5-6 డైరీస్, పెద్ద డైరీస్ మెయింటైన్ చేస్తున్నారు కరెక్ట్గా.
అలాంటి వాళ్ళ కోసం వాక్యములు భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగించే మునుపు దయగల తండ్రి ఈరోజు పాట ఎంత అందంగా ఫాదర్ క్రిస్తు గారు రాశారో, ఫాదర్ గారు చేస్తున్నటువంటి ప్రయాణములలో, తర్వాత ప్రభు ఆయన ఇంకొక దేశంలో చేస్తున్నటువంటి ప్రయాణంలో అన్నిటినీ ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మామూలను దీవించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, జరగబోతున్నటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనబోతున్న వారిని, జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న వాళ్ళందరినీ స్వస్థపరచం, విడుదలనివ్వము, అద్భుతాలు చేయము. ఈరోజు కూడా ప్రభా ఎంతో మందిని ఉదయం కలిసాం, వేదనతో ఉన్నారు, పడక గదిలో ఉన్నారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళావు. అలాంటి బిడ్డలను లేకపోతే ఈ సెంటర్ నెక్స్ట్ లెవెల్కి చేరుతుందయ్యా, కరుణించమని ప్రార్థిస్తున్నాం. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మంచంలో ఉన్నటువంటి బిడ్డల మీదను, ఐసీయూలో ఉన్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మా మీద ఆధారపడుతున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొనబోతున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ సంవత్సరానికి మొట్టమొదటి ఇంగ్లీష్ తెలుగు వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాలన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మాకు గొప్ప వరముగా ఇచ్చిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, 24వ తారీఖున ఇక్కడికి రాబోతున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, మాకు ఫేవరబుల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ దినము ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను, రోజు వస్తున్న భక్తుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను, ఈ దినము ఫాదర్ సిజో గారి యొక్క నెవ్యూ జైడన్ జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా ఆ బిడ్డ మీదను, వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. తల వంచి ఆయన బంగారు పాదములను పట్టుకొన్నట్టు దర్శనం చూసి దేవుని దీవెనలకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఆయన పరిశుద్ధ పాదములను ముద్దు పెట్టుకొని దేవా మమ్ము కనికరించుమని ప్రార్థిస్తున్న మిమ్మలను, ఈ ప్రార్థనలో పాల్గొనలేక వేదనతో దుఃఖముతో ఆసుపత్రిలో పడక గదిలో పరుండి ఏడుస్తున్న కుటుంబాల మీదను ప్రభు దయ చూపి పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడే కరుణించి వారు సాక్షులుగా నిలబడినట్టు మిమ్మలను దీవించునుగాక. As we held on to the golden feet of our Lord Jesus Christ, may the Lord grant you golden future, grant all the favor, especially the sick and needy, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. యేసయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధ బంగారు పాదములకు నమస్కారం నమస్కారం. ఈ పాట మీ జీవితంలో ఈరోజు దీవెనకరంగా మారింది నమ్ముచున్నాం. స్వస్థత విడుదల జరిగింది నమ్ముచున్నాం. త్వరలోని సాక్షిగా మారుతున్న నమ్ముతున్నాం. గాడ్ బ్లెస్ యు.